అండి. ఇవాళ మా లక్కీకి ఇంకా విష్ణుకి ఫస్ట్ రాఖీ పండుగ అనమాట, రక్షాబంధన్. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. లక్కీ కూడా చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంది. చిట్టి తమ్ముడికి నేను రాఖీ కట్టబోతున్నానని చాలా హ్యాపీగా ఉంది లక్కీ. సో ఈ స్పెషల్ రక్షాబంధన్ వీళ్ళిద్దరికి గుర్తుండిపోవాలి చెప్పి నేను ఎలాగో తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఒక దేవుడి సన్నిధిలో వీళ్ళిద్దరికి రక్షాబంధన్ కట్టిద్దాం అనుకుంటున్నాను. సో గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈవినింగ్ ఏమో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట ట్రైన్కి 6 o'clockకి. సో ఫస్ట్ అయితే మేము లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసేసి వచ్చేసాము లక్ష్మీనారాయణ భవన్లో. ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఆ రోజు సాటర్డే కూడా కదా, సో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మేము అనుకున్నాం లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడ కూర్చుని వీళ్ళిద్దరికి రాఖీ కట్టించే పరిస్థితి అసలు లేదనమాట. ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది లోపల. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. పోనీ బయట గుడి ఎదురుగా పెద్ద ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుని కట్టిద్దామంటే ఇంకా నేనేమనుకున్నానంటే ఎలా అయినా సరే దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలోనే ఫస్ట్ రాఖీ కట్టించాలని నేను బలంగా ఫిక్స్ అయిపోయాను. కాబట్టి అక్కడ ఉపాలయాలు ఉంటాయి కదా, రంగనాథ స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో మనకి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది గుడికి. సో అక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉంది. గుడి అయితే కట్టేశారు, బట్ గర్భగుడిలో తలుపు అయితే తీసుంది, ఆ గ్రిల్లోంచి కనిపిస్తుంది అనమాట. చక్కగా స్వామిని దర్శనం చేసేసుకుని అక్కడ కూర్చుని రాఖీ అయితే కట్టిస్తున్నాను లక్కీతోటి. ఇంకా లక్కీ అయితే హ్యాండ్మేడ్ రాఖీ ఒకటి రెడీ చేసింది, ఒకటైతే మేము రెడీమేడ్ది ఒకటి తీసుకున్నాం అనమాట. సో రెండు కలిపి వాడికి కడుతుంది. నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అని కట్టించాము రాఖీ. మాకు అన్నం అయితే అదేదో తినే పదార్థం అని నోట్లో పెట్టుకున్నాడు, చేతులు అస్సలు ఉంచట్లేదు అనమాట. ఫైనల్గా అయితే రాఖీ కట్టేసింది లక్కీ. ఇది వాళ్ళిద్దరికీ ఒక మెమరబుల్గా ఉండాలని నేను ఒక షార్ట్స్లో కూడా పెట్టుకుంటున్నాను అనమాట. పెద్దయ్యాక వాళ్ళు చూసుకొని మురిసిపోవాలి నా రాఖీ ఇలా జరిగింది అని. మా ఇంట్లో ఏదైనా పెద్ద ఆర్భాటంగా ఉండదండి, అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా అంతే. రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపించాలి కదా, సో స్వీట్ కోసం మేము ఇక్కడ చుట్టుపక్కల అయితే వెతికాము, ఎక్కడ ఏం దొరకలేదన్నమాట. ఫైనల్గా ఒక చాక్లెట్ అయితే వాడికి లిక్ చేయించాము. తర్వాత లక్కీకి వాడికి కలిపి ఒక ఫోటో అయితే తీసుకున్నాం మెమరబుల్గా ఉండడానికి. బ్రాస్లెట్ పెట్టించాను, దానికి చాలా ఇష్టం అనమాట. విష్ణుతో కూడా నాకు ఏదైనా తొడిగించు అని అన్నదనమాట. సో అందుకని చెప్పి ఇంకా తనకైతే బ్రాస్లెట్ ఒకటి తీసుకుని ఇద్దరికి కలిపి వేసినట్టు అలా వేసాము. ఆ తర్వాత రంగనాథ స్వామికి హారతి ఇప్పించి బాబుకి అయితే ఇప్పించాము, తమ్ముడికి ఇచ్చింది. ఆ తర్వాత లక్కీకి అయితే నేను మనీ ఇచ్చాను, ఏదైనా నచ్చింది కొనిపించుకో నాన్నతోటి అని చెప్పేసి. సో ఇది ఒక చిన్న మూమెంటే, కానీ ఇది మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. లక్కీ కూడా ఒక సిబ్లింగ్ ఉన్నాడనే ఆనందం చాలా హ్యాపీగా ఉంది. ఒకరికొకరు